జయ జగదంబే. ఈ ప్రశ్న రకరకాల వాక్యాల్లో రకరకాల భావాలు, ప్రశ్న వేయడానికి రకరకాల నేపథ్యాలు. అదే ప్రశ్న. సాధన చేయాలనుంది, ఎలా చేయాలి, మార్గంలోకి ఎలా రావాలి, గురువు ఎలా దొరుకుతాడు, ఎక్కడ వెతకాలి, అమ్మ కావాలి, నిన్నేం అడగను, నువ్వు కనిపిస్తే చాలు, అలా అనిపిస్తుంది. సరే, ముఖ్యంగా ఈ సాధన చేద్దామనే తపన ఈవేళ ప్రశ్నలో నాకు అనిపించింది. సునీత్ గారు ఒక ఆవిడ, మల్లిక్ గారు, తర్వాత ఇంకొక అబ్బాయి ఎవరు, యూజర్ ఎవరు ఉన్నాడు, ఆయన అమ్మ కావాలంటాడు. ఇంకా ఉన్నాయి దాదాపుగా ఇలాంటివే. కొన్ని పేర్లు చదివాను అంతే. సాధన చెయ్యాలని ఉండడం, అసలు సాధన అంటే ఏమిటి? మన భావంలో సాధన అంటే ఏమిటి? దేనికోసం సాధన, దేన్ని సాధన? రకరకాలు ఉంటాయి సాధనలు. ఒక వైయక్తిక ప్రయోజనం, దానికోసం సాధన చేయాలి. ఒక సామాజిక ప్రయోజనం చేయాలి సాధన. ఏ సాధన చేయాలి? దేనికి ఏది చెప్పబడిందో కల్పాల్లో, తంత్రాల్లో, పూజా విధుల్లో అదొక పద్ధతి. కేవలము ఇవేవి కూడా ముందు ఆ విశేషణం లేకుండా, ఫలానా సాధన అనకుండా సాధన అని అనుకోండి. ఒక రూఢ్యర్థకంలాగా, అంటే రూఢ్యర్థకం అంటే మళ్ళీ దీన్ని ఏమిట్రా బాబు ఆ పదం వాడేవు అంటారేమో. ఒక పదానికి ఒక అర్థమే ఉంటుంది. దానికి సంస్కృతంలో దాన్ని మీరు చూస్తే చాలా అర్థాలు రావచ్చు, ఒకదానికే వాడతారు. పంకజం, తామర పువ్వుకే వాడతారు. తామర పువ్వు కాకుండా జలగలు ఉండవు, పీతలు ఉండవు, నత్తలు ఉండవు, బురదలు ఎన్నో వస్తాయి. పంకజ, శంఖాలు ఉంటాయి, కానీ పంకజం అంటే పువ్వునే వాడతాం మనం, తామర పువ్వునే. అలా కొన్ని రూఢ్యర్థకాలు అని ఉంటాయి, దానికి అదే అర్థం, రూఢి అదే వాడతారు. అలా ఏమి మనం విశేషణం పెట్టకుండా ఒట్టి సాధన అంటే ఆత్మిక సాధన అనుకోవచ్చు. అలాగే వాడతారు కనుక. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి? అసలు ఈ తపన ఇక్కడ కనిపిస్తుంది, కానీ భౌతిక మనస్సు స్థాయిలో మనకు ఆ తపన కనిపిస్తుంది, కానీ మనస్సు స్థాయిలో జరగదు అది. నా ఫేవరెట్ వర్డ్ జన్మ జన్మాంతరాలు. మన ఆత్మ యొక్క ప్రయాణం నిర్దేశిస్తుంది. ఒక ప్రణాళిక ఉంటుంది కదా, ఒక డిజైన్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి ఉంటుంది ప్లాను? ఏనాడు ఉంటుంది, ఏనాడు ఉంటుంది. కాకపోతే కొన్ని జీవస్థాయిల్లో మనం ఉన్నప్పుడు, ఏ రాళ్ళో మొక్కలో జంతువులో ఉన్నప్పుడు అంత మైన్యూట్గా ఎవరు చూడరు. వాటికి ఎవరు చూస్తారు? వాటికి కూడా ఉంటుంది. ఒక్కసారి మానవ ఉపాధిలోకి వచ్చేసరికి మరింత స్పష్టతను పొందుతుంది అది. జంతువులోంచి మనిషిగా వస్తాం, పశు లక్షణాలు ఉంటాయి, కర్మ
ఎప్పుడు మనకి నమోదవడం ప్రారంభమవుతుంది. చెప్పాను అది కూడా. పశు జన్మలోంచి మానవ జన్మలోకి వచ్చిన తర్వాత పశువు పని చేస్తాం కొంతకాలం. పశువుల ఉపాధిలో ఉన్నంతకాలం అవి కర్మలు నమోదవు. మానవ ఉపాధిలోకి రాగానే అవే పనులకి కర్మలు నమోదవుతాయి. అక్కడి నుంచి మనం కర్మ, కోరిక, ఈ జన్మ, ఈ చక్రం పరిభ్రమణ ప్రారంభమవుతుంది. అంటే అంతకుముందు లేదా? కర్మ వల్ల చక్ర పరిభ్రమణ అనేటువంటిది అప్పటి నుంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా రకరకాల వీడియోల్లో నేను చెప్పనివి కాదు, ఒక్కచోట చెప్తున్నాను అంతే. మీకు సాధన ప్రారంభమైందా? ఏనాడు సాధనలో ఉంది ఆత్మ. ఆత్మ ఏనాడు సాధనలో తెలిసి తెలియక ఒక గుండాగా జీవిస్తున్నప్పుడు, లేదా ఏమీ తెలియనటువంటి ఒక పామరుడుగా జీవిస్తున్నప్పుడు, నాస్తికుడుగా ఉన్నప్పుడు, దైవనింద చేసేటువంటి వాడిగా ఉన్నప్పుడు. అదేమిటి, రెండు వేరా? అవును, నాస్తికుడికి పాపం రాదు, దేవుడు లేడంతే, వాడికి తప్పేం లేదు. దేవుడు లేడు, ఏముంది, ఉన్నప్పుడు తెలుస్తుంది. అతనికి రుజువు కావాలి, నిదర్శనం కావాలి, దొరుకుతుంది ఏదో జన్మలో. అప్పుడు ఆస్తికుడిగా మారతాడు, దైవం ఎంత చేస్తాడు, దేవుడు ఏ గడ్డి పీకుతాడు అనేటువంటి ప్రశ్నలు వేసేటువంటి తెంపరతనం వస్తుంది. ఇలా రకరకాల స్థితుల్లో ఆత్మ అనేక ఉపాధుల్లో మారుతూ ప్రయాణం చేస్తుంది. ఇదంతా ఆత్మిక ప్రయాణమే, ఇవన్నీ సాధనలే, తెలియదంతే. నాస్తికత్వం సాధనే. ఎవరికి సాధన? నాస్తికుడుగా ఉన్న ఉపాధి కాదు సాధన. ఆ ఉపాధిలో ప్రవేశించి నాస్తికుడి జీవనాన్ని గడిపినటువంటి జీవుడికి సాధన. దైవనంత చేస్తున్నటువంటి ఉపాధికి కాదు సాధన, ఆ జీవుడికి సాధన. ఈ దైవనింద వల్ల ఏ దుష్కర్మ తత్ఫలాలు ఏవైతే భోక్తవ్యాలు అవుతాయో, అనుభవించాల్సి ఉంటుందో, వాటికి ఆ జీవుడికి సాధన. ఈ అనుభవాలన్నీ జీవుడికి సాధన. కాబట్టి సాధన ఎలా చెయ్యాలి అంటే, మనం సాధన చేస్తున్నాము అనే ఎరుక. ఒక పదం వాడాలంటే తప్పుగా అనుకోకండి, అహంకారం. నీ మొహం తగలయ్య, సాధన చేసుకుంటానంటే అహంకారం అంటే బ్రాహ్మడా? లేదు బాబు, నేను ఎప్పుడూ చెప్పే మాటే అహంకారం అనేది మన నవలల్లోనూ బయట వాడేటువంటి ఒళ్ళు పగరు కాదు. నేను చేస్తున్నాను అనేటువంటి స్పృహ, ఎరుక, అది అహంకారం. అది ఉన్నప్పుడు దాంతో వచ్చేవన్నీ వస్తాయి కర్మలు. అహంకారం లేకపోతే కర్మ అంటది కదా అని కదా కృష్ణే చెప్తాడు. అహంకారం అంటే ఇదే అహంకారం, నేను అనే స్పృహ. ఇప్పుడు ఎవరైతే సాధన కావాలంటున్నారో, సాధన చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి ఒక స్పృహ కలిగింది. ఎరుకతో దైవం గురించి పరితపించేటువంటి ప్రక్రియ మొదలు పెడితే, ఏ సంసారంలో మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామో, కష్టం కాదండి, దుఃఖం, దైన్యం. కష్టం మీ భౌతిక అనుభవం. ఎప్పుడు అంటాను నేను, దుఃఖం, దైన్యం మీ మనస్సు అనుభూతి చెందేది. ఆ దుఃఖానుభూతి అది లేకుండా పోతుందో, అటువంటి స్థితి ఏది ఈ శాస్త్రాలన్నీ చెప్తాయో, పురాణాలన్నీ చెప్తాయో, వేదాంత గ్రంథాలన్నీ చెప్తాయో, ఆ చిదానంద స్థితికి ఎలా వెళ్తాం? ఈవేళ కాకపోతే రేపు, లేకపోతే మర్నాడు వెళ్ళడం ఖాయం. ఎలా? అందుకోసం చేసేటువంటి, ఎరుకతో చేసేటువంటి ప్రక్రియ సాధన. అందులోకి ఎలా వెళ్తాము?
ఎవరు పంపిస్తారు? మేము అనుకుంటే అవుతుందా? పైన అనుకున్న పైన అనుకున్నప్పుడు కింద మీరు మనస్సులో సంకల్పం చేస్తారు. మీ మనస్సు ఏ సంకల్పం చేయదండి. మనస్సు ఇక్కడ మీ జీవుడి యొక్క అనుభవాలు పొందడానికి మీలో పెట్టబడినటువంటి ఉపకరణం. ఏమండి, పరమాత్మ నుంచి కిందకు వచ్చారు. కిందకు వచ్చి ఎప్పుడు చెప్పేట్టుగా యూ షేప్లో కిందకంట వస్తారు. రాక్ బాటమ్ స్థితికి, బాగా కింద స్థితికి వెళ్తారు, మళ్ళీ పైకి వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? ఇంక వెనక్కి వెళ్ళాలి అని భావించి వెళ్తారు. ఈ మొత్తం ప్రక్రియలో మీకు సహాయం చేసేది ఏది? మనస్సు. దాంట్లో కోపాలుంటాయి, కామాలుంటాయి, క్రోధాలుంటాయి, ఇంకా ప్రలోభాలుంటాయి. మీరు పెట్టుకోండి, ఎన్ని పేర్లు పెట్టుకోండి. ఊరికే అరిషడ్వర్గం అంటారు, అంతేకాదు ఎన్ని ఉంటాయో అన్నిటినీ ఇది తన మీద వేసుకుంటుంది. దాని భావాన్ని కలిగి ఉంటుంది భావ శరీరంలో, ప్రాణమయ శరీరంలో. దాని భౌతిక శరీరంలో ఆచరణలో పెడుతుంది. అన్నింటికి మనసే ఉపకరణం. తర్వాత పై జీవుడి యొక్క ప్రేరణ కారణంగానే ఇదే మనస్సు సంకల్పం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలని సంకల్పం చేస్తుంది. ఆ సంకల్పమే భావమై అదే భౌతిక శరీరంలో మీ సాధనగా పరిణమిస్తుంది. ఎలా చేస్తాం సాధన అంటే ఇలా మొదలు పెడతాం. ఏది? ఎరుకుతో కూడిన సాధన. అసలు జన్మ జీవించడమే సాధన అని ఒక స్కూల్ ఏమిటండి, సత్యం అదే. అది మనం సాధనని గుర్తించం. ఇప్పుడు అమ్మ అంటుంది, పల్లవాడు ఎవడో ఉన్నాడు, వాడు ఏంటమ్మా అలా మాట్లాడతాడు, శివుడాది లేనిదే చేమైనా కుట్టదాం, అయితే కర్మ ఎందుకు ఉందిరా, దేవుడు ఊరికే కట్ల కడతాడా, ఇలా నిందిస్తాడే అమ్మా, అదేమిటి అలా చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతాం అనుకోండి. ఆమె ఏముంటుంది తెలుసా? ఇప్పుడు వాడు ఆ బస్ స్టాండ్లో ఉన్నాడు, నువ్వు ఎప్పుడూ లేవని నీకు తెలుసా నాన్న అంటుంది. ఒక్కటే ప్రశ్న, నువ్వు ఎప్పుడూ లేవా బస్ స్టాండ్లో? ఏ స్థితిలో ఆ వ్యక్తి ఇప్పుడు దైవనంది చేస్తున్నాడో, అవహేళన చేస్తున్నాడో, నువ్వు ఎప్పుడూ లేవా అప్పుడు అక్కడ? నీకు తెలుసా? వాడు అక్కడున్నాడు అనుకో, అంతకు మించిన జడ్జిమెంట్ ఏం చేయి, అంతకు మించిన జడ్జిమెంట్ నువ్వు చేయకు నాన్న. ఎందుకు? జడ్జిమెంట్ చేయగలిగిన సమర్థ పరమేశ్వరే. మళ్ళీ పరమేశ్వరే అంటే ఇది మొగాడు కాదా, ఇవన్నీ వద్దు. చైతన్యం వేరు, శక్తి వేరు. నమస్కారం, వెళ్ళకండి అక్కడికి. చైతన్యం శక్తి ఒకే దైవంలో ఉంటాయి. స్థితి చైతన్యం, దాన్ని ఉపయోగించేది కదలిక శక్తి, అంతే. అంతవరకు తీసుకోండి. పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ ఒకవేళ శాస్త్రం పరిభాషలో కావాలంటే. కాబట్టి చైతన్యాన్ని శక్తిని వేరు చూడకండి, మగ ఆడ చూడకండి. దైవం అంతే. నాకు అమ్మ ఇష్టం కాబట్టి పరమేశ్వరు అంటాను, అంతవరకే. కాబట్టి జడ్జిమెంట్, తీర్పుల్ని వెలువరించవలసింది ఒక్క పరమేశ్వరే, మనం కాదు. కాబట్టి మనస్సు సంకల్పం చేసినప్పుడు మనం భౌతికంగా దానికోసం ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఎవరో పక్క వాళ్ళు వింటున్నారట హరికథ, వెళ్తాం, కాలక్షేపం వింటాం. అక్కడ ఏదో నచ్చుతుంది చెప్తారే. ముమ్మిడివరంలో బాలయోగి చిన్నప్పుడు ఆయన ఎవరు మన నాగయ్య గారి సినిమా వేమన రామదాసు ఏదో చూసేట. ఆయన చూసి వెళ్ళి కూర్చుండిపోయింది సమాధిలో. పశువులు కాచుకునేవాడు ఆయన. ముమ్మిడివరం బాలయోగి ఎవరు? ఎంపీ కాదండి బాబు, ఎవరైతే బాలయోగి ఉన్నారో ఆయన. ఎక్కడి నుంచి ప్రేరణ? ట్రిగ్గర్ అంటాం మనం. ఆ సినిమా ట్రిగ్గర్ ఉంటుందా? ఉంది. అమ్మకి ఏం కావాలండి, ఏదన్నా ట్రిగ్గరే. కాబట్టి ఆయన అక్కడ సాధన మొదలుపెట్టాడు. అలాగే ఈ మనస్సు దేనివల్ల? హరికథ కాదు, పురాణానికి వెళ్ళారు లేదు, హఠాత్తుగా కొంత సహోద్యోగులు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇలా పలానా వాడికి మా వాడికి ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందిరా, అది ఎక్కడా పోలేదు, వాడికి వెళ్ళాం, అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళమంటే కోనేటిలో స్నానం చేసేసరికి అయిపోయిందిరా, కష్టం తీరిపోయింది.
అందరికీ కోనేట్లో సాధన, అయ్యప్ప స్వామి కోనేట్లో సాధన చేస్తే అయిపోతుందండి, స్నానం చేస్తే అయిపోతుందా అండి? అవదు. అది మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? మీ జీవుడు అది వినేట్టుగా సంకల్పించాడు, మీరు విన్నారు. మందు మరీ ఎక్కువైపోతుంది, ఇంట్లో కూడా గోల అయిపోతుంది, 40 రోజులైనా మందు మానేస్తాం అని అయ్యప్ప స్వామి మాల వేస్తారు. అది ఇంకెక్కడికో తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఇలా మీరు ఓ హరికథ, ఓ పురాణం, ఒక తాత్కాలికమైన ఒక దీక్ష, మెల్లగా స్తోత్రాలు, అక్కడి నుంచి మంత్రవత్తుగా ఉండేటువంటి విష్ణు సహస్రాలు, లలితా సహస్రాలు అలాంటి వాటి చోటుకి వెళ్తారు. తర్వాత నామపారాయణలు, దాంతో పాటే నామపారాయణలు, నామ స్మరణలు, ఇది నడుస్తూ ఉంటుంది. ఒకనాటికి బీజాక్షరాల సంపుటితో లేదా బీజాక్షరాలతో వచ్చే మంత్రాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఇది సాధనలో ఎప్పుడు మొదలవుతుంది? ఒక జన్మలో ఇవన్నీ అయిపోతాయా? అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ మార్గం అదే. మంత్రం వస్తుంది, బీజాక్షరాలతో కూడిన మంత్రం. ఒక్కోసారి మీ ప్రయత్నం పెద్దగా లేకుండానే వస్తుంది. మీ బంధువైన వాడు, స్నేహితుడు ఎవరేస్తారు, బాగుంటుంది, అయినా మంచిదిరా చేసుకుంటే బాగా చేసుకోరా అంటారు. మంత్రం తీసుకుంటారు, 108 చేస్తారు, 11 చేస్తారు, పైగా నేను శ్రీవిధిలో ఉన్నానండి అంటారు. అవునా? ఎంత చేస్తావు? నాకు కాలేజీకి అది ఉద్యోగానికి వెళ్ళాలి కదా అని చేత 11 సార్లు చేస్తానండి. సంతోషం. 108, 11, 1000 అంత సులువుగా దాంతో మీకేమీ అవదు. అయితే అవదా? ఏమి కదా. గచ్చన్ పిపీలికా పంక్తి సముద్రమధిగచ్చతి. ఎదుర్కొని నేను ఒకసారి వీడియోలో చెప్పాను, కదులుతూ ఉంటే చీమల బారు సముద్రాన్ని దాటుతుంది. మీరు 11 సార్లు చేస్తున్నారా, 33 సార్లు చేస్తున్నారు, 108 సార్లు చేస్తున్నారు, వ్యర్థం కాదు. కానీ మీరు చూడగలిగేటువంటి ప్రయోజనం మీకు అక్కడ సిద్ధించదు. ఏ మంత్రాన్ని మీరు అంత తక్కువ చేస్తే మీరు చూడగలిగే ప్రయోజనం సిద్ధించదు. ప్రయోజనం సిద్ధించకుండా ఏ మంత్రస్మరణ ఉండదు. మర్చిపోండి, అసలు విషయం మర్చిపోండి. చేస్తారు, జపం చేస్తారు. హఠాత్తుగా ఏ కారణం చేతో, ఏ మహానుభావుడో, ఎవరి సంసర్గం లభిస్తుందో దాన్ని జపాన్ని పెంచుతారు. ప్రారంభం కష్టాలు. ఎప్పుడైతే మీ ప్రార్థన విని మొదలు పెడతారో దాని మీద వర్క్ చేయడం దేవతలు, మీకు కష్టాల పరంపర ప్రారంభమవుతుంది. మీకు మొట్టమొదటి స్పందన ఏంటి? ఈ మంత్రం వద్దు, గోల వద్దురా బాబు. మంత్రం మొదలుపెట్టాను, కాలు విరిగిపోయింది. మంత్రం మొదలుపెట్టాను, కుదిరిన పెళ్లి చెడిపోయింది. మంత్రం మొదలుపెట్టాను, బ్రహ్మాండమైన ఉద్యోగం పోయింది అబ్బాయి. అది ఏదో బెడిసి కొట్టింది, మంత్రం బెడిసి కొట్టింది. అందరూ వినే పదం, అందరూ వాడే పదం. ఆప్తులైన వాళ్ళు మంత్రాలు చేయొద్దురా అయ్యా అని కూడా చెప్తారు. మన ఎదురు ఊరికే తిరుపతి వెళ్ళి మొక్కట్టుకుని దండం పెట్టుకొచ్చేస్తే చూసుకుంటాడు ఆయన. మనకెందుకయ్యా బాబు ఈ దిక్కుమాల సాధనలు? ఈ మంత్రం జపం చేస్తే మనం ఎప్పటికో చేయాలి. ఎందుకు మనం వెంకరబాబు కాళ్ళు పెట్టుకుంటే ఆయన చేస్తారు కదా, మనకెందుకు? బాగుంది. అందులో విని వెనక్కి వెళ్ళిపోయిన కొన్ని జన్మలు ఉంటాయి, వినరు. దాని మీద మక్కువ కలుగుతుంది. ఎందుకు? అప్పటికే జీవుల్లో ఒకానొక పరిణతి సంభవిస్తుంది. జీవస్థాయిలో చూడండి, ఉపాధి స్థాయిలో ఏముంటుంది? బొంగు ఏముండదు. జీవస్థాయిలోంచి ఉపాధి స్థాయిలోకి అది ప్రతిఫలించాలి అంటే చాలా పొరలు పోవాలి. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎంతోమంది జీవులు నా దగ్గరకు వస్తారు. నేను కిట్టి పార్టీలో ఉన్నానండి, అదేదో లేకపోతే పేకాట క్లబ్బులకి పోతున్నానండి, నాకు వద్దండి ఇవన్నీ, ఈ డబ్బులు, ఈ గోల, ఈ పార్టీలు, ఈ అమ్మాయిలు, ఈ మొగాళ్ళు, ఈ వెంటబడ్డాలు, ఇవి వద్దండి, నేను సాధన చేసుకుంటాను, నన్ను సాధనలోకి తీసుకెళ్ళరా.
తీసుకెళ్ళాలనిపిస్తుంది. అమ్మ చెప్పింది, తెలిసిన ఆత్మలు వస్తాయి. అమ్మ చెప్పింది వద్దు. ఆ వ్యక్తి జీవుల్లో ఉండే తపన వైయక్తిక స్థాయిలో ఇంకా దిగి రాలేదు నాన్న. మధ్యలో పొరలు చాలా గాఢంగా ఉన్నాయి. జీవుడు వ్యక్తి కంటే ఎప్పుడూ సమర్థుడే, తెలివైన వాడే, అర్థం చేసుకునేవాడే. కాకపోతే కిందకి దిగదు. అంచేత కిందకి దిగిన తర్వాత మాట్లాడు. ఇప్పుడు మాట్లాడేవనుకో నీకేదో లాభం ఉందనుకుంటాడు ఆ వ్యక్తి. వద్దు. ఇప్పుడు నేను ఎవరికైనా జపం చేసుకోరా అన్నా అనుకోండి, మా మేనమా కొడుకు ఎవరో అక్కడ పౌరోహిత్యం చేస్తున్నాడు, వాడి చేత ఏమిటది అరుణం పారాయణ చేయించుకో, సూర్య నమస్కారాలు చేయించుకో, లేదా వాడికి కొంచెడు కందులు దానం చేయన్నా అనుకోండి, అప్పుడు మీరు వీడి మొహం కొత్త సంతకెళ్ళ వీడేమిట్రా ఒక వ్యవస్థ పెట్టేసాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు, వాళ్ళ చేతే హోమాలు మరొకటి పోయి చేయించుకుంటా, అది వేరే మార్గం. అమ్మదే వల్ల అక్కడ లేను నేను. ఎప్పుడైనా ఎవరికైనా పరిష్కారాలు చెప్పానంటే కూడా అది మీ అదృష్టం కొద్దీ మీరు నమ్మిన దేవతలు ఎవరో స్ఫురింపజేసింది. మళ్ళీ మన సాధనలోకి వచ్చేద్దాం. అక్కడ మీరు సాధన చేసుకోవాలనుకుంటారు. కొన్ని జన్మల్లో మంత్రాలు వదిలేశారని చెప్పాను కదా, కొన్ని జన్మాల్లో పట్టుబడతారు. చావో రేవో ఒడ్డుకేసి ఈదడమే. అయితే ఒడ్డుకేసి ఇదే ప్రతిసారి మీరు గట్టు చేరతారనుకోకుండా జన్మల్లో ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ. ఇది దానికి ఎంత కనెక్ట్ అవుతారో మీరు నాకు తెలియదు. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన కథ అది. మా పెదనాన్న ఆయన వయస్సులో ఉండగా ఆయనకి ఈత బాగా చుట్ట. మా పెదనాన్న ఇప్పుడు ఈతగా చూడలేదు. నాకు ఇద్దరు పెద్దనాన్న, మా పెద్దనాన్న గురించి మాట్లాడుతున్నాను. ఆయన చెప్పాడు ఈ అనుభవం. ఈదేటప్పుడు సముద్రంలో ఈదేటప్పుడు చిన్న అల వస్తే దాని నుంచి ఉరకాలట. చిన్నగా ఉంటుంది, కొద్దిగా దాటేయాలి. పెద్ద అల వస్తే కూర్చొని దానిపైనుంచి పోనేవాళ్ళట. అలా పోతే దూరంగా లోపలికి వెళ్ళగలంట. వెళ్ళిన తర్వాత ఈదడానికి వీలైన లోతు ఉంటుంది, ఈదడానికి వీలైనటువంటి ఆ తరంగాలు ఉంటాయి లోపలికి వెళ్తే. అదొక నేర్పుట, నాకు తెలియదు అని చెప్పాడు. ఇది సంధ్యవేళ అంటే సాయంత్రం వేళ వెళ్ళాడు అక్కడికి ఒక్కడు. కొత్తపల్లి అది చెప్పాడు ఆయన. అయితే మరి కొత్తపల్లి నేను చూసినప్పుడు అక్కడ బాగా ఒప్పాడ కొత్తపల్లి అయితే మరి తరంగాలు బాగా తీవ్రంగా ఉంటాయి. మరి ఎందుకు ఆయన ఎక్కడ చెప్పాడో అని తెలియదు. ఎప్పుడో 75 ఏళ్ళు 80 ఏళ్ళ క్రితం కదా ఆయన వెళ్ళిపోయి 23 ఏళ్ళు అవుతుంది. అంటే ఖచ్చితంగా 90 ఏళ్ళ క్రితం కదా. సరే, ఆయన వెళ్తున్నాడు, చీకటి పడింది కానీ కనిపిస్తుందిగా సంధ్యవేళ. వెళ్తున్నాడు, ఒక కెరటం దాడుతున్నాడు, వంగుతున్నాడు. ఆ మధ్యలో ఎందుకో ఆయన దిశ మార్చాడు మొహంది. ముందు సముద్రం కేసు చూసేవాడు, పక్కకు చూసేవాడు, సముద్రం కేసు చూసాడు, ఒడ్డు కేసు చూసాడు. మనకి తెలియదు ఏం జరిగిందో. హఠాత్తుగా ఒక చోట ఆగాడు ఆయన. ఓ నడుం లోతు నీరు ఉంది, పెద్దగా తరంగం లేదు, ఈదొచ్చు ఇంకా. అంటే ఆయన రావాల్సిన పాయింట్కి వచ్చేసాడు. చుట్టూ చూశాడు, చుట్టూ నీళ్ళే ఉన్నాయి. నవ్వుతున్నాను కదా, గుండె జారిపోతుంది. ఈత రావడం వేరు, సముద్రంలో ఒడ్డు తెలియకుండా ఈదడం ఎక్కడికి ఎత్తారు? పిలవడానికి ఎవడు లేడు, పక్కన బస్తా వాళ్ళు కూడా లేరు. సాయంత్రం అయిపోయింది, దీపాలెట్టి వేళ. సాయంత్రం మొదలెట్టాడు, వెళ్తున్నాడు. 1 కిలోమీటర్ లేడో మరి 1/2 కిలోమీటర్ లేడో, ఎంత దూరం వెళ్ళాడు. చుట్టూ చేసాడు బ్రాహ్మడు. ఎక్కడ నమో నారాయణ ఏం కనిపించట్లేదు. ఓ పడవ పిలవడానికి పడవ లేదు. ఒక్కసారి ప్రాణభయం పట్టింది ఆయనకి. చిన్నపిల్లలు, మా అక్క మా అన్నయ్య ఎవరున్నారో వాళ్ళు అప్పటికి 1-2 పిల్లలు ఉన్నారేమో అంతే. అంత చిన్న వయసు అయింది, ఎర్లీ 20s. ఏం చేయాలి ఒక్కడే అనుకున్నట్టు. నా భార్యకి పిల్లలకి నేను వాళ్ళకి అన్నం పెట్టి యోగం, వాళ్ళని పెంచే ఇది నాకు ఉంటే, దైవం నాకు అనుకూలిస్తే ఇంటికి వెళ్తాను, లేకపోతే లేదు అనుకుని ఏదైనా మొదలెట్టాడు. ఎటు మొదలెడతాడు?
పొర పొరపాటున సముద్రం కేసి చుట్టూ నీళ్ళే. ఏది సముద్రం కేసి వెళ్తున్నాడో ఏది ఒడ్డో తెలియదు. నేను చెప్పే కథ కొద్దిగా దీన్ని అన్వయించి చూడండి అమ్మా. దీన్ని ఏదో అనుకోకండి. కేవలము ఒక అదృష్ట రేఖ. ఏ దైవమో ఆయన సహాయం చేసింది. ఎటుచి గుండె జారిపోలేదు, అంటే పట్టుదలే లేదు ఆయన. ఈదేడు పోతే పోతాం, ఉంటే ఉంటాం అనుకుని నేను అన్నది చావో రేవో అని ఇందాక దానికి చెప్తున్నాను. అది ఈదేడు కాస్త దూరం ఈదేసరికి దీపాలు కనిపించే బెస్తవాళ్ళ ఇళ్ళల్లో బతుకు జీవుడా అనుకుని అప్పుడు మరింత శక్తి వస్తుందిగా. బతుకు మీద ఆశ, నిరాశ లేదు ఇంకా. ఈదేడు గట్టు చేరాడు. నాకు చెప్పాడు, ఒరే నాన్న ఆ వేళ అనుకున్నాను రా, మళ్ళీ పుట్టే అనుకున్నాను రా నాన్న అన్నాడు. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? మీ సాధనలో కూడా ఉపద్రవాలు వస్తాయి. ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. అరే అటువంటి అనుభవం వచ్చిందా, అది బహు ప్రమాదం రాదు, బెడిసికొడుతున్న అర్థం, నాయన వదిలేసేది దాన్ని అనేవాడు ఒకడు. ఒరే అలా వస్తే మా వాళ్ళకి మొత్తం వంశం నిర్వంశం అయిపోయిందిరా అయ్యా, వెళ్ళకురా మంత్రాల జోలికి. ఇంకొకడు అక్కడికి వచ్చేవాడు అనుభవమా, ఒరే చాలా పెద్ద స్థితికి ముందు అటువంటి అనుభవాలు వస్తాయిరా, వెళ్ళరా చెయ్యి అనేవాడు ఒకడు. రకరకాల సలహాలు. ఎంత వ్యవహారంలో అదంతా మీ సముద్రం. ఎంత వ్యవహారంలో మీరు ఎటు దిశ తిరుగుతారు? అమ్మవారి కేసి తిరిగారనుకోండి, అమ్మవారు, నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మవారు అంటే దైవం, పోనీ ఆ పదం అలా వాడతాను. దైవం కేసి, దైవం మీద విశ్వాసం ఉంచి, అయ్యా ఏం చేస్తావో నీదే భారం, ఇవన్నీ పక్కన పెడుతున్నాను. మంత్రం ఉంది, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. అవును, సాధకుడున్నాడు, సాధన ఉన్నది, సాధ్యమైన వస్తువు ఉన్నది. ఈ త్రిపుటి అలా ఉంది. ఆ త్రిపుటిని విరక్కొట్టకుండా, వదిలేయకుండా, అంటే సాధన వదిలేయకుండా, సాధకుడు జారిపోకుండా, సాధ్యం కనుమరుగు కాకుండా ఎవరు చేయాలి? ఆ సాధ్యమైన వస్తువు ఎందు మనసు లగ్నం చేసి మీరు కనుక ఆ బెస్తవాడి ఇంట్లో దీపంలాగా వెలిగేటువంటి ఏదైతే ఉంటుందో కోరిక, ఆ దైవాన్ని చేరుకోవాలన్న కోరిక తప్పన అడిగేసి ఇది అనుకోండి, అంటే సాధన కొనసాగించారు, గట్టు చేరుతారు. చావో రేవో అన్నది ఇది. లేదు, మీరు ఇవన్నీ మాటలు విన్నారు, మీకు భయం వేసింది, సముద్రం కేసి ఈదేరు. నమో నారాయణ. గల్లం తెయపోవడమేగా. ఒరే గల్లం తెయపోవడం ఏమిట్రా అబ్బాయి? గల్లంతని లేదన్నావుగా, అంతా సాధన. ఆ జన్మకి గల్లంతేగా, ఆ జన్మకి గల్లంతే మీ సాధన. అయితే చేస్తున్నది ఎవరు? ఉపాధి కాదు, ఉపాధి ద్వారా జీవుడు. మీ చెయ్యి జపం చేస్తుందా అండి? మీరు చేస్తారు జపం. కొంత స్థాయికి ఎందుకు దించుకుంటే మీ చెయ్యి చేయదు జపం, మీ పెదవులు చెయ్యవు. మీరు లోపల ఎవరు ఉంటారే ఆ స్ఫురణ, అది చేస్తుంది జపం. నోరు నెప్పట్టింది, నోరు మూసి చేస్తారు. చెయ్యి నెప్పట్టింది, మాల లేకుండా చేస్తారు. అంటే ఏంటి? మీ ఉపకరణం లేకపోతే కూడా మీరు జపం చేస్తారు. అలాగే మీ ఉపాధి రాలిపోతే కూడా ఇంకొక కొత్త ఉపాధి, ఇంకొక కొత్త మార్గం అన్వేషించి మీ జీవుడు జపం చేసుకుంటాడు. అది వచ్చే జన్మ కావచ్చు. ఈ జన్మలో ఏ కారణం చేత గల్లంతే. ఎందుకు? సముద్రంలో, నిజం సముద్రంలో మీరు తప్పు ఈత ఈతే చనిపోతారు. ఇక్కడ జీవుడు చనిపోవడానికి ఏం లేదు, అతను చిరాయువు, అతనికి ఏం చావు లేదు. కాబట్టి ఏం చేస్తాడు? ఉపకరణాన్ని మార్చుకుంటాడు. ది వెహికల్ హీ ట్రావెల్స్ వుడ్ బి చేంజ్డ్. అతను ప్రయాణం చేసే వాహనం మారుతుంది, ఉపాధి మారుతుంది, మళ్ళీ సాధన మొదలుతాడు. ఇటొచ్చి జన్మాంతరాల్లో అతనికి బోధ చేయబడుతుందరే నాన్న, వాళ్ళ మాట వీళ్ళ మాట అని కంగారు పడ్డారా నాయన, మంత్రం పట్టు వదిలేస్తారా, మంత్రహీనం చేస్తారా తండ్రి? పట్టిన పాదాలు విడవకూడదయ్యా, అందుకని చేసుకోనన్నా. ఇందులో మళ్ళీ మన వెటకారాలు, మన వికారాలు. శివుని తిట్టేవాడు ఒక వెర్రి వేధం ఉంటాడు, విష్ణువు తిట్టే ఇంకో వెర్రి వేధం ఉంటాడు. మహాశివ పూజ చేసి హరినింద చేస్తారు, మహాశ్రీ వైష్ణవులై శివనింద చేస్తారు. వీటికి వాటి ప్రాయశ్చిత్త జన్మలు మళ్ళీ ఉంటాయి. అదో కరెక్షన్, అది సాధనే, అది కూడా సాధనే. ఆ భావం
హరిహరులు యందు ఏకత్వ భావన గాఢమయ్యేందుకు మీ జీవుడు చేసేటువంటి కఠినతమమైన సాధన ఈ వెర్రి మాటలు. ఈ వెర్రి మాటల వల్ల తప్పుడు పనులు, తప్పుడు మాటల వల్ల శిక్ష, దుష్కర్మ, మళ్ళీ ఎక్కడో దానికి పాప ప్రాయశ్చిత్తాలు, ఇంకొక జన్మ దానికి సరి చేసుకుందుకు. ఈ మాట మరింత గాఢమైన భక్తితో సరి చేసుకుంటారు. ఎవరిని నిందించారో వారినే ఉపాసిస్తారు. ఇది సాధనే. ఇలా చేసి 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 కష్టాలు వస్తే కూడా రాని, ఆయన శ్రీశ్రీగా చెప్పినట్టు కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు రాని కవి రవి పవి అంటాడు ఆయన. అలాగా ఏమన్నా రానివ్వండి, ఆ పవి వజ్ర సంకల్పమై మీ సంకల్పం దైవం యందు స్థితం అవుతుంది. అప్పుడు రకరకాల కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతాయి. స్వప్నానుభవాలు ఉంటాయి, నిజ జీవితంలో అనుభవాలు ఉంటాయి. ఈ మధ్యలో ఇంకోటి ఏదో కష్టం వస్తుంది, చెయ్యాలనిపిస్తుంది, చెయ్యలేరు. ఫలానా మంత్రం కావాలనిపిస్తుంది, బాగా చేస్తున్నారు, చెండి చేయాలనిపిస్తుంది, ఎట్టి బస్సులో దొరకదు చెండి. ఇది ఆ సీఎంఏ గారు అన్నట్టుగానే, అమ్మ నిన్నేమి అడగను, నువ్వు కనిపిస్తే చాలమ్మా అంటాం. కనిపిస్తే చాలు. అనారోగ్యంతో ఉన్నాను, జపం చేసుకోలేకపోతున్నాను, జపం చేసుకొని అమ్మా, ఇంకేం అడగను, జపం చేసుకుని ఆరోగ్యమి, జపం చేసుకుని ఆరోగ్యం ఇస్తుంది. ఊరుకుంటా? ఇంకడగమా? అడుగుతాం. ముందు ఆరోగ్యం అడిగాం, జపం చేసుకుంటాం కూడా. అమ్మని నీ సమక్షం చాలు తల్లి అంటాం. సమక్షం ఉందని ఒకటి కాదు, 1000 నిదర్శనాలు ఇస్తుంది. తర్వాత అంటాం, నువ్వు ఉండి కూడా ఎలా జరుగుతుందేమ్మా అంటాం. ఇది స్వానుభవం. నిత్యము వారాహి దర్శనం, నిత్యము కాళీ దర్శనం, నిత్యం దుర్గా దర్శనం. నాకేం లోటు అంటాను. చెప్పానుగా, అమ్మ నిత్య దర్శనం అయ్యి కళ్ళు లేకుండా చేసేమేమే, లోకలోకాలు తిప్పుతావు బంగారం. బాత్రూమ్కి వెళ్ళాలంటే గోడెట్టుకు వెళ్ళమేమిటి? దీక్షకి కళ్ళకు గంతలు కట్టుకున్నవాడివి మహాప్రయోజనానికి మహాసిద్ధికి ముందు ఇంత మాత్రం కళ్ళకు గంతలు కట్టుకోవనన్న మసకలే గారా. విన్నప్పుడు కళ్ళం పడి నీళ్ళు ఎదిరిగి నా బంగారు తల్లి నువ్వు చెప్పావంటే అంతేనమ్మా అంటాం. మళ్ళీ ఇప్పుడు ఎండమూరి వీరేంద్ర నవల చదవలేకపోతున్నాం. ఈ ఎండమూరి నవల చదివి అన్నాళ్ళు ఏందో, ఆ దిక్కుమాలు కూడా షోలే మళ్ళీ చూడలేదు కదా. 25 సార్లు చూసాను చిన్నప్పుడు, ఇప్పుడు గుర్తు చేసుకోవడమే కానీ మళ్ళీ చూడలేదు. ఆ టైటిల్ మ్యూజిక్ ఎంత బాగుంటుందో. ఒరే దేనికోసం గుర్తుపెట్టుకుని, దేనికోసం అందుకు చిన్నమస్త సారి వెళ్ళాకోలం ఆడింది. కళ్ళివ్వరేటే నాకు అంటే ఏం చేస్తావేంటి, సినిమా చూస్తావా అనేది అడిగింది నన్ను. కాబట్టి నీ సమక్షం చాలమ్మా అంటామే. సమక్షం ఇస్తే అక్కడ ఆగం మనం. మా స్వభావంలో లేదు ఆగడం. నేను ఆయన ఎవరు ఆ సీఎంఏని విక్రించట్లేదు సుమా, అది నేను చేసిన పని అదే, మీరైనా అదే చేస్తారు, ఆరోగ్యమే చేస్తారు. అసలు గురువే దొరకట్లేదు. మంత్రాన్ని నింద, గురువు నింద దొరకరు. కొన్ని జన్మలు మంత్రం దొరకదు, గురువు దొరకడు. కొన్నిసార్లు మనం చేసిన గురు నిందకి ప్రాయశ్చిత్తంగా దొంగ గురువులు దొరుకుతారు మనకి. వాడు వెధవ గురువులా కనిపిస్తాడు, మన కొన్ని విద్యలు చేసి చూపిస్తాడు. మన కష్టం, మనం ఏ రంగులో లాగేసుకొచ్చామో, చొక్కా వేసుకొచ్చామో, దారిలో మన గర్ల్ ఫ్రెండ్ ఏ నెంబర్ మాట్లాడామో చెప్తాడు. మనం వెర్రెక్కిపోయి వాడు కాలు పెట్టుకుంటాం. అది ఆడవచ్చు మగవచ్చు. వాడు అక్కడ బుధమే చేయాలని చూస్తాడు. వాడు గురువులు దొంగ నా కొడుకులు అని ఓ వ్యాఖ్య, ఓ వార్తాపత్రికలో కథనం. దొంగ నా కొడుకులేనా గురువులు అందరూ? మేమే ఆర్ మన
పురాకృత దుష్కృత సుకృతాలను బట్టి కదా వచ్చేది. అది ఫలమేనా, ఫలం ఇప్పించేటువంటి సాధన చేయించే గురువేనా, అది కూడా మన యోగ్యతను బట్టే ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేవు, పుణ్యఫలం లేదు, మీరు మామూలుగా దుంపల బడిలో చదువుకోవాలి. మీకు విశేషమైన పుణ్యఫలం ఉంది, మీకు ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తాడు మీ నాయన. అక్కడ మీ చదువు వేరు, మీ స్థాయి వేరు, దాని నాణ్యత వేరు, మీరు చేరేటువంటి స్థితి వేరు. మీ ఉద్యోగంలో దుంపల బడిలో చదువుకున్నారు, తర్వాత ఏ పుణ్య విశేషం వల్ల మీరు ఎక్కడో ఒక సత్యానారాయణలు అయిపోతే అది వేరే కథ. చెప్పగలుగుతున్నానా మీకు నేను? మీ గురువు యొక్క దుర్మార్గం ఏమైనా ఉంటే అది కూడా మీ కర్మే ఆర్ మన కర్మే. ఇవన్నీ అవుతాయి. ఎప్పుడో దొరుకుతాడు సద్గురువు, మీ చేత సాధన చేయిస్తాడు. కష్టాల్లో మీ తోడుంటానని చెప్తాడు, తొక్కుంటాడు, ఏముండడు, ఉండడు. అరే సైకిల్ తొక్కడం మొదలుపెట్టినారు, వెనకాల పట్టుకుంటారండి? పట్టుకోరు కదా. ఎవరుంటారు? వెనకాల ఉన్నా అని చెప్తారు, పరిగెడుతుంటారు, చెప్పుల శబ్దం కూడా వినిపిస్తుంది మీకు. వెనకాల అన్నయ్యో బాబాయో నాన్నో ఎవరో ఉన్నారు, లేక పట్టుకుంటారు. ఏం లేదు, మీరు పడ్డం, మీ మోకాలు చెక్కులు లేచిపోవడం జరుగుతుంది. ఏమంటారు? దెబ్బలు తగలేక ఏమంటారు? ఒరే సైకిల్ దెబ్బలు తగలకుండా నేర్చుకుంటారా, మోకాలు చెక్కులు లేకున్నాను? తగులుతాయమ్మా, దానికి ఏడుస్తారా? మోకాలు సాగట్లేదు, సాగదు, ఒక రోజు సాగదు. నాకెవరికి మోకాలు దెబ్బలు తగలేదురా, మేము సైకిల్ నేర్చుకోలేదు, ఏదో పెడలు తొక్కుతున్నా, వేషాలు వేస్తావు నువ్వు. తొక్కునన్న తొక్కు, కాళ్ళు శీతాకాలంగా దెబ్బ తగిలేందుకు కొబ్బరి నూనె వేసుకో, అయిపోతుంది, కిస్స కథం. అంతేకాని అవునా అన్న పడిపోయావా, ఇంక రేపటి సైకిల్ పెట్టుకోదు, మీ అమ్మ కూడా అందమాట. ఎంతో గారం చేసే తల్లి కూడా అందు. మీకు అంటే ఇక్కడ ఎంత సందర్భమో తెలియదు. ఉపనయనం చేసుకునే వాళ్ళకి, అంటే ఉపనయన ఆది సంస్కారాలు ఉన్నటువంటి చోట ఈ మాట కొద్దిగా వింటారు. ఉపనయనం అయిన తర్వాత భిక్షని వేయిస్తారు. మొట్టమొదటి భిక్ష నాన్న చేత వేయించరు, తల్లి చేత వేయిస్తారు. దానికి ఏం చెప్తారు తెలుసా అండి? అది మా గురువు గారు చెప్పేవారు. నేను సంస్కృతంలో అక్కడ దాన్ని చెప్పట్లేదు, పదం మాత్రం చెప్తాను. అప్రతిఖ్యాత మాత, లేదు అని ఎదురు చెప్పని తల్లి చేత మొదటి భిక్ష వేయించాలి. కొడుకుని భిక్ష ఎత్తుకోమని చెప్తుందండి తల్లి. అదొక ప్రక్రియ. శిష్యుడిగా వాడు భిక్ష ఎత్తే అహంకారాన్ని తగ్గించుకునే కోటీశ్వరుడు అయ్యేది. శిష్యుడిగా ఉన్నప్పుడు భిక్ష ఎత్తవలసిందే. అటువంటి స్థితికి తల్లి ఒప్పుకుంటుందా? కానీ తల్లి చేతే చేయిస్తారు ఆ పని. ఎందుకు? అప్రతిఖ్యాత, కాదన్నదు. కాబట్టి ఎక్కడ ఏది ఎలా జరగాలో మన ఇష్టాలతో నిమిత్తం లేకుండా అక్కడ జరిపిస్తుంది మీ ప్రకృతి అనండి, మీ ఉపాస్య దైవం అనండి, మీ గురువు అనండి, ఈ సాధన వ్యవస్థ అనండి, అది మీ చేత నడిపిస్తుంది. మీరు అక్కడ అది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతారా? ఆశ్చర్యపండి, దానికే మహారాజులు ఆశ్చర్యపండి. ఇంత సాయం ఉంటా అన్న గురువు ఉండడు, లేడా? ఉంటాడు. వెనకాల అక్కడ నుంచునే ఉంటారు. మరీ సైకిల్ మీద పడేసుకుంటే వాళ్ళే లాభదిస్తారు. అంతకు తక్కువ గల కష్టానికి వాళ్ళు ముట్టుకోరు మిమ్మల్ని. గురువేనా అంతే, మీ దైవమేనా అంతే. తర్వాత ఇంకా కష్టాలు పెరిగిపోతాయి. కొండుకుతో సైకిల్ నేర్చుకుంటున్నావు, బండి నేర్చుకుంటున్నావు, కాలు విరుగుతుంది, మానేస్తారేంటి కాలు? కారు యాక్సిడెంట్, డ్రైవ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది, కారు డ్రైవింగ్ మానేసిన ఎవరైనా మీరు చూసారా? 1000 మందిలో ఒకడు ఉంటాడా? ఆత్మిక సాధన కూడా అంతే.
సాధన చేస్తున్నాం, సాధన చెయ్యాలని తప్పించి మార్గంలోకి వచ్చాం. అన్నీ కష్టాలే. సాధన అంటే ఇంతేనా? పరమేశ్వరి వినదా మా మొర? ఫలానా వాళ్ళు నా కష్టాల కారణం, వాళ్ళని తీసేయదా? ఇంకేమిటి సాధన చేస్తున్నట్టు నేను? ఎంత మాత్రం చేయబోదా అమ్మ కరుణామయం ఎందుకంటారు? ఎన్నెన్ని ప్రశ్నలు, ఆవేదనలు, ఆక్రందనలు ఎన్నైనా ఉంటాయి. కానీ ఒక్కటే నిజం, మీ జీవుడికి ఆత్మైక సంధానం కావాలి. దానికోసం ఒక ఉపాధి తర్వాత ఒక ఉపాధి, ఆయనకు అనుకూలంగా ఉన్నంత వరకు ఉపాధులు మార్చుకుంటూ ఉంటాడు, సాధన చేసుకుంటాడు, ఆ మార్గంలోకి వెళ్తాడు, గమ్యాన్ని చేరతాడు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ఎక్కడైనా సరే మీరు సాధన కావాలి అనుకుంటున్నాను, ఎలా చేయాలి? వద్దండి. ఊరికే మీకు ఏదో మీకు ఇష్టమైన దైవానికి దండం పెట్టుకోండి. నేను ఈ మార్గంలోకి రావాలనుకుంటున్నాను, నాకు మార్గంలోకి తీసుకెళ్ళు తండ్రి అని దండం పెట్టుకోండి. గురువు దొరుకుతాడు, మార్గం దొరుకుతుంది, మంత్రము దొరుకుతుంది. ఇంతకు మించి వేస్తే ఏమీ లేదండి. మీరు ఎక్కడ రోడ్డు ఎక్కి ఏ గురువులు ఉన్నారో ఆశ్రమాలకు వెళ్ళకండి. మీ దగ్గరకు వస్తుంది అది. గురువు మీ ఇంటికి వస్తాడు కాదు, అవన్నీ మీకు సమకూరుతాయి. సాధనలో కష్టాలు వస్తాయి, దాటుతారు. నిబ్బరంగా ఉండండి, వదిలేయకండి, పట్టు వదిలేయకండి. ఇంతే రహస్యం, ఇంకేమీ లేదు. అమ్మని వదలక్కర్లేదు, అమ్మ చూసుకుంటుంది, లేదా అయ్యి చూసుకుంటాడు, వాడు మిమ్మల్ని వదిలేయలేదు. కాబట్టి సాధన ఎలా చేయాలి? ఇలాగే చేయాలి. వచ్చేకి ఎలా చేయాలి? అది ఇంతే. గురువు వస్తాడు, మార్గం ఉంటుంది, మీరు పట్టు వదలకుండా చేయడమే. వదిలేస్తారా? వదిలేయండి సార్, ఇంకో జన్మలో చేస్తారు, కొంపే ములిపోదు. ఒక జన్మ ఆలస్యం ఉంది, అంతకుమించి ఏమీ అవ్వదు. నమో నారాయణ. అండ్ మీ ఉపాస్య దైవాలు మిమ్మల్ని మీ జీవుడు కోరుకునే ఆ ఆత్మిక స్థితికి తీసుకెళ్ళాలని పరమేశ్వరుని ప్రార్థిస్తాను. ఇందులో ఒక్క దానికి సమాధానం చెప్పాలి. ఆయన ఎవరో అక్కడ రాశారు, ఏ సాధన చేస్తే అమ్మని మేనత్తా మాట్లాడతావు, ఏ జన్మ చేస్తే సాధన చేస్తే బేతాళు నీకు నియామకం జరుగుతుంది, రక్షణగా నియామకం జరుగుతుంది. నాకు తెలియదండి. నేను అమ్మని మేనత్తగా కాదు, అమ్మని అమ్మగానే. అమ్మ మాత్రం ఆవిడకు ముద్దు కొద్దీ అంటుంది, నువ్వు నేను ఒకటే పండు అని. అది అమ్మ నేను ఒకటే, అది నాకు భౌతిక ఉపాధిలో కూడా దిగేంతవరకు నా ప్రయాణం. ఒకసారి దిగిన తర్వాత పని ఏమన్నా ఉంటే ఇక్కడ ఉంటాను, లేదు ఎక్కడి నుంచి వచ్చానో అంతవరకు తెలుసు. నాకు ఖచ్చితంగా తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏ పని మీద వచ్చానో సమాచారంగా తెలుసు. నా కష్టం అదొకటే. అది నాకు ఎరుకగా వచ్చినప్పుడు నా పని ముగించుకొని నేను వెళ్ళిపోతాను. ఏమండి, బేతాళ సాధన నేను ప్రత్యేకించి చేసింది లేదండి. నాకు ఈ జన్మలో నా ఉపాధి ద్వారా ఏ పని జరగాలో దానికి బేతాళు రక్షణ అవసరం అనుకుని అమ్మ అనుకుంది, అందుకు బేతాళుని పెట్టింది. సరే, అందులో మార్గంగా ఎప్పుడైనా ఒకసారి అడిగివి అడగనివి కూడా ఉంటాయి. మన దగ్గర ఒక కత్తి ఉందనుకోండి సార్, గబుక్కు యాపిల్కాయ కోస్తాము, పక్కన వెళ్తూ ఇలా మొక్కని ఇలా అంటాం, పచ్చటి మొక్క. కాకపోతే పక్కన పెద్దవాళ్ళు ఉంటారు, నువ్వు ఎందుకురా కత్తి ఉన్నవాడు చెయ్యి, కట్టుపోతాడు చెయ్యి అని, కత్తితో మొక్కలు ఎందుకు రాన్నారు, తప్పు కదా అంటారు. ఆ కత్తి స్వయం సిద్ధమై స్వయంజాతమై తనకి తను ఎరుగున్నదై బేతాళు లేదనుకోండి, చెప్తుంది, ఒరే అయ్యా ఇప్పుడు నన్ను ఈ పనికి అడక్కనన్నా తప్పు, నీకు అమ్మ రక్షణ కోసం పెట్టింది నన్ను, నువ్వేమిటి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు, పిచ్చి పనులు చెప్తున్నావు, వద్దు, అది నీకు శోభించదు, నేను చేస్తే నాకు మంచిది కాదు, నీకు మంచిది కాదు నాయన, అడక్కు అని చెప్తుంది. బేతాళుడు అదే చెప్తాడు, కాబట్టి సాయం చేస్తాడు ఆయన. కాబట్టి ఏ సాధన చేస్తే అన్నీ అనుకోవడం, ఈ ఒక్క విషయంలో ఇది మీకు అహంకృతిగా అనిపిస్తే అది మీకు నా పూర్తి కథ తెలియదు కాబట్టి అనుకున్నారనే అంటాను. నేను సాధన చేయడం వల్ల బేతాళుడు రాలేదండి నా దగ్గరికి.
నా పుట్టుక మూలానికి ఒక కారణం ఉంది, మహాకారణం ఏదో ఉందంటారు. సరే, ఇప్పుడు ఇది వేదిక కాదు అది మాట్లాడడానికి. అందులో భాగంగా బేతాళుడు వచ్చాడు, కానీ నేను బేతాళ సాధన చేసింది లేదు. ఈ విషయం కూడా చెప్పాను నేను. ఏమండి, మీ ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటాను. ఎవరు? రాము బాలాబంతుల వారు. అయ్యా, ఇప్పటికి ఇంతే. మళ్ళీ కలుద్దాం రేపు. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.